నిజమైన సంపద ఒక ఊరిలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి చాలా ఆస్తులు ఉన్నా, మనసులో మాత్రం ప్రశాంతత అసలు ఉండేది కాదు. ఒకరోజు అతను ఒక సాధువుని కలిసి, "నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం మాత్రం లేదు. అసలైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది?" అని అడిగాడు ధనవంతుడు. సాధువు, "రేపు ఉదయం రా, నీకు చెప్తాను" అన్నాడు. మరుసటి రోజు ధనవంతుడు వెళ్ళగా సాధువు తన కుటీరం బయట ఏదో వెతుకుతున్నట్టు కనిపించాడు. "ఏం వెతుకుతున్నారు స్వామి?" అని అడిగితే, "నా సూది పడిపోయింది" అని అన్నాడు. అయితే ఇద్దరు కలిసి వెతకడం ప్రారంభించారు. కానీ సూది మాత్రం దొరకలేదు. అయితే ధనవంతుడు ఏం చేశాడంటే, "స్వామి, సూది ఎక్కడ పడిపోయింది?" అని అడిగాడు. సాధువు, "కుటీరం లోపల పడిపోయింది" అన్నాడు సాధువు. ధనవంతుడు ఆశ్చర్యపడి, "లోపల పడిపోతే బయట ఎందుకు వెతుకుతున్నారు స్వామి?" అన్నాడు ధనవంతుడు. సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, "నువ్వు కూడా అదే చేస్తున్నావు. సంతోషం మనసులో ఉంది, కానీ నువ్వు దాన్ని బయట ఆస్తుల్లో వెతుక్కుంటున్నావు. అందుకే ధనవంతుడికి అర్థమైంది, నిజమైన సంతోషం అనేది బయట కాదు, మన మనసులోనే ఉంటుంది అని. తృప్తి లేనివాడు ఎంత ధనవంతుడైనా పేదవాడే. తృప్తి ఉన్నవాడు అసలే సిసలైన ధనవంతుడు. Thank you for watching Chandu Kilambi. Please like, share and subscribe.